ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు విశ్వాసులకి తెలియపరిచేది ఏంటంటే, విశ్వాసులు మాట్లాడేటప్పుడు ఇతరులకు ప్రయోజనం కలిగే విధంగా మాట్లాడాలి, వారు అభివృద్ధి చెందే విధంగా మాట్లాడే విధంగా ఉండాలి, మంచి మాటలే చెప్పాలి కానీ చెడ్డ మాటలేవి మన నోటి నుండి రాకూడదని తెలియపరుస్తున్నాడు. క్రీస్తు మన హృదయాల్లో ఉంటే బూతులు మాట్లాడేందుకు మనం ఎలా తెగించగలము? వినేవారికి ప్రయోజనము, మనము చెప్పేది చేసేది ప్రతిదానికి ఇదే ఉద్దేశమై ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, కొండెము మీ నోట నుంచి చెడ్డ మాటలు వీటన్నిటినీ కూడా విసర్జించండి అని పౌలు తెలియపరుస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.